NDRF తెప్పించాం, 120 బోట్లు పెట్టాం, కొన్ని లక్షల ఫుడ్ పాకెట్ తీసుకొచ్చి నేను ఇక్కడనే చూశాను. నాకు ఒకసారి కొన్ని మర్చిపోలేము. ఇక్కడికి వస్తే ఒక తండ్రి పిల్లవాడిని తీసుకున్నాడు. 1 సంవత్సరం బాబుని తీసుకొని బయట వచ్చాడు. బయట వస్తే నేను అడిగాను, ఏమయ్యా ఏం జరిగిందని అడిగాను. ఆయన ఒకటే మాట అన్నాడు, ఏడుస్తూ నా భార్య నా బిడ్డ నేనున్నాం, కానీ ఎట్టయినా సరే నా బిడ్డనైనా కాపాడుకోవాలని బిడ్డని తీసుకొని వచ్చా, నా భార్యని ఇంటికాడ వదిలిపెట్టి వచ్చా, నా భార్యని తెప్పించమని కళ్ళ నీరు పెట్టుకొని ఏడ్చాడు. అది చూసినప్పుడు అనిపించింది నిస్సహాయత. అప్పుడే బోటు పంపించి ఆయన తెప్పించే ఆ భార్యను తీసుకొచ్చే పరిస్థితికి వచ్చా. ఒక తల్లిని చూశాను నేను, ఒక ఆడబిడ్డను చూస్తే నేరుగా తండ్రి చనిపోయాడు, డెడ్ బాడీ వచ్చింది, కానీ నిస్సహాయ స్థితిలో ఉంది. బాడీని తీసుకుపోకుండా ఒకటే పోతే మంచిది కాదని ఆ కష్టాల్లో కూడా నా తండ్రిని నాకు అప్పచెప్పండి, నేను అంత్యక్రియలు చేయాలి, నేను రుణం తీర్చుకోవాలని ఒక ఆడబిడ్డ కళ్ళనీళ్ళు పెట్టుకుంటే వాళ్ళు పంపించే పరిస్థితికి వచ్చా. ఇలాంటి ఒక సంఘటన కాదు, ఎక్కడ చూసినా బాధాకరమైన సంఘటనలు జరిగాయి. 4-5 రోజులు ఈ పక్కనే వచ్చాను. వచ్చినప్పుడు కొంతమంది అయితే కనీసం వాళ్ళు అడిగింది నాకైతే ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది, మీరు ఏమీ చేయక్కర్లేదు, మాకు మంచినీళ్ళు పంపించండి. 4 రోజులుగా మా పిల్లలు మంచినీళ్ళు అడిగితే ఇవ్వలేకపోతున్నాం, దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుంటా మంచినీళ్ళు ఏమని అడిగే పరిస్థితికి వచ్చాడు. అక్కడి నుంచి రాత్రింబగళ్ళు పనిచేసి ఎంత డబ్బైనా పర్వాలేదు మిమ్మల్ని ఆదుకోవాలని ముందుకొచ్చా. అవన్నీ చేశా. 9వ రోజు ఇంకో థ్యాంక్ యూ అమ్మా. ఆ రోజు మీరు ఇంకో పక్కన చూస్తే ఆ గంటలు పడిపోయిన దానిపైన ఒక పక్క వర్షం పడతా ఉంది, అక్కడ పోయే దారి లేదు, అది క్లోజ్ చేయలేకపోతే నీళ్లు వస్తూనే ఉంటాయి. నీళ్లు వస్తే మిమ్మల్ని ఏమీ కాపాడుకునే పరిస్థితులు లేవు. అందుకని మళ్ళీ మనుషులు పెట్టి ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గంటలు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం. మొన్నే గంటలు పూడ్చగలిగే రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నాడు. నేను నిమ్మల రామానాయుడు గారు, లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు. మంత్రులు మీరు చూశారు, ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు. నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు, ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు. నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు, అందరూ మా IAS ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు, ఈ బురదలోనే ఉన్నారు. అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రింబగళ్ళు పనిచేశారు. పోలీసులు కూడా రాత్రింబగళ్ళు పనిచేశారు. మా కమిషనర్ అయితే మీరు చూశారు, నేను ప్రొక్లైన్ లో వస్తే ముందర ఉండే దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు. కానీ ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒక నార్మల్సీకి 9 రోజుల తర్వాత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా నేను చూస్తున్నా దుర్మార్గమైన పాలనలో ఏదైతే బుడమేరు మొత్తము ఊడిపోయింది, అక్రమాలు జరిగాయి, నీళ్లు పోయే పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ ట్రైన్స్ అన్ని కూడా క్లోజ్ చేసేశారు. కడాన ఒక ముఖ్యమంత్రిగా నేను వచ్చి ట్రైన్లు కూడా తెరిపించే పరిస్థితికి వచ్చా, చెత్త అంతా తీసే పరిస్థితికి వచ్చామంటే ఎలాంటి పాలన జరిగిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, దీంతోనే సమస్య పరిష్కారం కాలేదు. తాత్కాలికంగా మీ వివరిందంతా చేశాం. ఇప్పుడు మీరు సర్వస్వం కోల్పోయారు. కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు. అది చూస్తే చాలా బాధేస్తుంది. ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను, వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు, లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నారని ఇప్పుడే చెప్పాను. ఒక 40,000 50,000 ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలైనా మీకు ఇవ్వాలి, ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా.
ఇది అయిన తర్వాత అన్నింటికంటే ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చాం. అదే మాదిరిగా డ్రై ఫుడ్ కూడా మొత్తం ఇస్తున్నాం. ఇది కాకుండా 2 రూపాయలకు 5 రూపాయలకు 10 రూపాయలకి కూరగాయలు కూడా అందుబాటులో పెడుతున్నాం. ఇంకా తెప్పిస్తా, ఇంకా ఇస్తా, మీకు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇది అయిన తర్వాత మీ అందరికి ఒక విషయం చెప్పాలి. అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా లేదా? ఇప్పుడు కరెంట్ కూడా వచ్చిందా లేదా? ఛార్జ్ కూడా చేసుకోవచ్చా లేదా? అయితే మిమ్మల్ని అడిగేది ఒకటే, మీ ఇంట్లో గ్యాస్ ఉంది, స్టవ్ కాలిపోయింది, బాగా నీళ్ళల్లో పోయింది. అదే మరిగా మీ ఇంట్లో ఏదైతే ఫ్రిడ్జ్ ఉంది అది కూడా పోయింది, వాషింగ్ మిషన్ పోయింది, ఇంకా కూడా టీవీ పోయింది. ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు జిరాక్స్ మిషన్లు పోయినాయి. ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకా కూడా ఒకసారి చూస్తే కార్లు పోయినాయి, ఆటోలు పోయినాయి, స్కూటర్లు పోయినాయి, అదే మాదిరిగా ఏవైతే మోటార్ బైకులు పోయినా అన్ని పోయినాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇప్పుడు మీరు చేయాల్సింది, నేను అర్బన్ తమ్ముడు ఒకటి అర్బన్ కంపెనీ అని ఆన్లైన్ లోనే మీరు బుక్ చేసుకోవచ్చు. అంటే మీరంతా గుర్తుపెట్టుకోవాల్సి, ఒక ప్లంబర్ కావాలన్నా, ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా, మీ ఇంట్లో ఉండే ఒక మోటార్ వెహికల్ రిపేర్ కావాలన్నా, ఆటో పోయినా అవన్నీ కూడా ఇస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. మనుషులు పంపిస్తానే మీ అందరికీ. మీకు తక్కువ రేటుతో ఇమ్మీడియట్ గా వస్తుంది. ఇందుకే మళ్ళా ఒకటి ఇంకోటి కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్ అన్ని కూడా క్లియర్ చేపిస్తా, అది కూడా టాప్ ప్రయారిటీలు అయిపోతాయి. అంత మునుపు ఇన్సూరెన్స్ కడితే మీకు అది వచ్చేది కాదు. తిప్పి అవస్థ పెట్టేవాళ్ళు, ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తాను. ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు ఆలోచించుకోవాలి, అందరి దగ్గర ఇన్సూరెన్స్ లేని బండ్లకి ఏం చేయాలనో ఆర్థిక సహాయం కూడా చేస్తాను. అది కూడా నేను ఆలోచిస్తాను. రెండోది, మీరు ఇంట్లో చాలా వస్తువులు పోయినాయి, అవన్నీ రికార్డ్ చేసి పెట్టండి. ఈ రోజు నుంచే మా ఆఫీసర్లు మీ దగ్గరికి వస్తున్నారు, అన్ని రికార్డు చేసుకుంటాం. మళ్ళీ మామూలుగా నిలదొక్కునే వరకు మీకు అండగా ఉంటా. చిన్న షాపులు పోయినాయి, తోపుడు బండ్లు పోయినాయి, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం. కానీ ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, మీ దగ్గర ఫోన్లు పెట్టుకొని నేను ఏదైనా ఒకటి అడిగితే మీరు సమాధానం చెప్పడం లేదు. కొంతమందికి తెలియడం లేదు, కొంతమంది తెలిసినా బిజీగా ఉన్నారు. నేను ఎందుకంటే పూటకు మిమ్మల్ని అడుగుతున్నా, మీకు పంపించిన భోజనం నాణ్యంగా ఉందా అని అడుగుతున్నా.